సీ సుప్రమసీ అంటారు. అంటే సముద్రం మీద ఆధిపత్యం. ఇది ఇప్పుడు ఇరాన్ సాధించింది. అమెరికానే బిత్తరపోయేలా చేస్తుంది. అమెరికా వైఫల్యం, ఇజ్రాయెల్ వైఫల్యం, యూరప్ దేశాల వైఫల్యం స్పష్టంగా కనబడుతుంది. నేను రెగ్యులర్‌గా ఈ అంతర్జాతీయ పరిణామాల గురించి చాలా వీడియోలు చేస్తూ ఉంటా. నేను దాదాపుగా 2, 3 ఏళ్ల నుండి చెప్తున్నా. సముద్రం మీదన నాటకాలు ఆడుతున్నారు వీళ్ళు. వీళ్ళకి సరైన ప్లానింగ్ లేదు అమెరికా, యూరప్ దేశాలకి అన్నది. ఎందుకంటే యెమెన్‌లో హౌతీలు ఉన్నారు. ఈ యెమెన్ అనేది సముద్రానికి ఆనుకుని ఉంది. ఈ హౌతీలు ఇరాన్ తయారు చేసిన తీవ్రవాదులు. వాళ్ళు హార్ముజ్ జలసంధి మీదన ఆధిపత్యం చెలాయించేశారు. ఇరాన్ అధ్యక్షుడుగా ఇరాన్ సుప్రీమో ఖొమైనీ తను బ్రతికుండగానే వేసిన స్కెచ్ అది. ఇవాళ కాదు 3, 4 ఏళ్ల క్రితం వేసిన స్కెచ్. హెజ్బుల్లా కింద నుండి ఇజ్రాయెల్‌ని దెబ్బతీస్తది. హౌతీ సముద్రంలో నుండి దెబ్బతీస్తది. ఇటు హమాసు భూమి మీద నుండి చేస్తుంటది. విచ్చలవిడిగా చేస్తుంటది. ఇన్ని వర్గాలు అక్కడ తయారు చేసి పెట్టాడు ఆయన ఖొమైనీ. ఆ హార్ముజ్ జలసంధి వైపు నుండి వచ్చేటటువంటి వాటి మీదకి మిస్సైళ్లు, డ్రోన్లతో విరుచుకుపడ్డం హౌతీలకు చేతొచ్చు. గతంలో చేసి చూపించారు వాళ్ళు. అమెరికానే వణికిచ్చారు. అయినా అమెరికా ఆ రోజున ఏదో తాత్కాలిక పరిష్కారం చేసుకుంది, మూసేసి కూర్చుంది. అమెజాన్ 11 రోజుల యుద్ధం అప్పుడు చూపించారు కదా. మరి ఇప్పుడు కరెక్ట్ ప్లానింగ్ ఎందుకు లేదు? అలాగే ముందే యుద్ధ నౌకలు పంపించేసాం, డెస్ట్రాయర్లు పంపించేసాం అని ఎందుకని కంట్రోల్ చేయలేకపోయింది? 11 యుద్ధ నౌకలు కూల్చింది ఇరాన్. కానీ ఇవాళ 700కి పైగా ఉన్నటువంటి వాణిజ్య నౌకలు రాగలుగుతున్నాయా? ఎక్కడెక్కడ స్టక్ అయిపోయినాయి కదా. భయపడే పరిస్థితి తెచ్చింది కదా. మరి అప్పుడు అమెరికా విజయం సాధించినట్ట, ఫెయిల్ అయినట్ట? ఇజ్రాయెల్ విజయం సాధించినట్ట, ఫెయిల్ అయినట్ట? యుద్ధంలో గెలుపు ఓటములు ఉండవు. యుద్ధంలో గెలిచినోడు ఇంటికెళ్ళి ఏడుస్తాడు, ఓడినోడు అక్కడే ఏడుస్తాడు. కానీ యుద్ధం అనేది నిరంతర ప్రక్రియ ఈనాటి రోజులు. ఇలాంటి సందర్భంలో ఇరాన్ వ్యూహాత్మక విజయం సముద్రం మీద.